మేడారం జాతర తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది సమ్మక్క సారలమ్మ అనే తల్లి కూతుళ్లను పూజిస్తారు. వీరు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినందుకు ప్రసిద్ధి చెందారు. ఈ జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘమాసంలో 4 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ భక్తులు బరువుకు సమానమైన బెల్లం, జంతు బలులు సమర్పించి జంపన్న వాగులో స్నానం చేస్తారు. ఇది ప్రపంచంలోనే కుంభమేళా తర్వాత అతిపెద్ద జన సమూహం. 2026లో ఇది జనవరి 28 నుండి జనవరి 31 వరకు జరగనుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం నుంచి 4 రోజుల పాటు ఘనంగా జరగనుంది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మను తీసుకువస్తారు వడ్డెలు. ఆదివాసీ సాంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తీసుకువస్తారు. వనదేవతల్లో ఒకరైన సారలమ్మ బుధవారం మేడారం గద్దె మీదకు రానుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దె మీదకు వస్తారు. సారలమ్మ మేడారానికి వేంచేయడంతోనే 4 రోజుల మహాజాతరకు తెరలేవనుంది. ఈ మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచి సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలవుతాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి అలికి ముగ్గులతో అలంకరిస్తారు. ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మ ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు. సమ్మక్క గారాల బిడ్డ అయిన సారలమ్మ ధైర్యానికి, వీరత్వానికి, త్యాగానికి ప్రతీక. సారలమ్మ వీధిలోకి రాగానే పూజారులు పీటలు వేసి కాళ్ళు కడిగి మంగళ హారతులు ఇచ్చి తల్లిని సాగనంపుతారు. సారలమ్మ కన్నెపల్లి మీదుగా తన తమ్ముడు జంపన్నను పలకరిస్తూ జంపన్న వాగును దాటి సాయంత్రానికి గద్దెకు చేరుకుంటుంది. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు చేర్చుతారు. ఆ రోజు మహాజాతర మరో స్థాయికి చేరుతుంది. 24న సాయంత్రం వనదేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతారు. జాతర ప్రాముఖ్యత, నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. గిరిజనుల వీరుల గౌరవం. ఈ జాతర సమ్మక్క, ఆమె కుమార్తె సారలమ్మ, అల్లుడు గోవిందరాజు, కుమారుడు జంపన్నల ధైర్య సాహసాలను స్మరించుకుంటుంది. వీరు కాకతీయుల అధిక పన్నుల విధానానికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద జన సమూహం. కుంభమేళా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద జన సమూహాల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతోంది. లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఇది వేద బ్రాహ్మణ ప్రభావం లేని స్వచ్ఛమైన గిరిజన పండుగ. ముఖ్యమైన ఆచారాలు: బంగారం సమర్పణ. భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లం సమర్పించి దేవతలను పూజిస్తారు. జంపన్న రక్తం పడిందని నమ్మే జంపన్న వాగులో స్నానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల విగ్రహాలను వివిధ గ్రామాల నుండి మేడారానికి ఊరేగిస్తారు. జాతర ముగింపులో దేవతలు అడవిలోకి తిరిగి వెళ్ళిపోవడంతో జాతర ముగుస్తుంది. దేవతల విగ్రహాల ఊరేగింపు, పూజా కార్యక్రమాలు, భక్తులు బెల్లం, కోళ్లను సమర్పించడం, తల నీలాలు అర్పించడం ఉంటుంది. జాతరను హెలికాప్టర్, హాట్ ఎయిర్ బెలూన్ నుండి వీక్షించే అవకాశం కూడా ఉంటుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.